రివాల్వర్ను తప్పుగా పట్టుకుంటే 2 చేతులను సిలిండర్కు చాలా దగ్గరగా ఉంచితే గ్యాస్ పేలుడు వల్ల మీ వేళ్లు చెదిరిపోతాయని వారు అంటున్నారు. దీన్ని పరీక్షించడానికి ఆడమ్ తన చేతులను ఒక భారీ రివాల్వర్పై ఉంచాడు. జేమీ ముందుగా పుచ్చకాయను లక్ష్యంగా చేసుకుని వెళ్ళాడు. ఒక చెవిటి షాట్తో పుచ్చక దాదాపుగా మాయమైంది. పిచ్చిగా వెనక్కి తగ్గిన తర్వాత కొంతమంది తుపాకీని ఎందుకులా పట్టుకుంటారో జేమీకి అకస్మాత్తుగా అర్థమైంది. ఎందుకంటే కిక్బ్యాక్ క్రూరంగా ఉంటుంది. హై స్పీడ్ ఫుటేజ్ మరింత వెల్లడించింది. బుల్లెట్ తగిలిన క్షణం పుచ్చగా లోపల నుండి పేలింది మరియు ట్రిగ్గర్ నొక్కినప్పుడు సిలిండర్ గ్యాప్ నుండి వేడి వాయువు పేలింది. ఆ గ్యాస్ పేలుడు ఈ పురాణం గురించి ఖచ్చితంగా చెప్పింది. తర్వాత ప్రయోగం కోసం తుపాకీని పట్టుకోవడానికి వారికి ఒక చెయ్యి అవసరమైంది. కానీ ఎవరూ తమ వేలును రిస్క్ చేయడానికి ఇష్టపడకపోవడంతో ఆడమ్ ఒక నకిలీ చేతిని తయారు చేసుకున్నాడు. అతను తన ఎడమ చేతిని గుర్తించి వేళ్ల కీళ్లను గుర్తించి కుడి ప్రదేశాల్లో కోడి ఎముకలను ఉంచి వాటి చుట్టూ కోడి మాంసాన్ని కుట్టి కలవరపెట్టే వాస్తవిక మాంసం చేతిని సృష్టించాడు. తిరిగి రేంజ్కి చేరుకున్న తరువాత వారి రివాల్వర్ను గన్ క్లాంప్లో భద్రపరిచి పురాణంలో వివరించిన విధంగానే చికెన్ హ్యాండ్ను సిలిండర్కు వ్యతిరేకంగా ఉంచారు. ఆడమ్ ట్రిగ్గర్ను తాడుతో రిమోట్గా లాగాడు. ఫలితమేంటి? సిలిండర్ దగ్గర ఉన్న 2 వేళ్లు పూర్తిగా ఊడిపోయాయి. తుపాకీ పేలిన క్షణంలో అధిక పీడన వాయువు గది నుండి పేలి మాంసం హ్యాండ్ను ముక్కలుగా చేసింది. తప్పు గ్రిప్ నిజంగా మీ వేళ్లను తీసివేయగలదనిపిస్తుంది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.